మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ ఐపీఎల్ టోర్నీని వాయిదా పడింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ ఐపీఎల్ను గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ని రద్దు చేయాలని ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడటం సమంజసం కాదని టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే టోటల్గా ఇంత విపత్కర పరిస్థితుల్లో ఒక ఆట జరుగుతున్నప్పుడు ఏదైనా జరగచ్చు. నిన్న కూడా ఐపీఎల్ జరుగుతున్న సమయంలోన ఆ క్రికెట్ స్టేడియం నుంచి చాలామందిని ఆ లైట్లన్నీ ఆఫ్ చేసి బయటికి తరలించే ప్రయత్నం చేశారు. అతిపెద్ద, ఎందుకంటే ఏమాత్రం ఒక చిన్న ఇది జరిగినా సరే అతిపెద్ద ప్రమాదం, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఐపీఎల్ని ఇప్పుడు ఏదైతే ఉందో దేశంలో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ ఏదైతే ఆట ఉందో ఈ ఆటకు సంబంధించిన దాన్ని ఖచ్చితంగా ఆపాలని ఒక నిర్ణయాన్ని బీసీఐ తీసుకుంది. అంటే ఇలాంటి నిర్ణయాలు అనేవి అంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నిజంగానే దేశంలో ఉన్న ఆ పరిస్థితులు దోహదపడుతున్నాయి. మనతో స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ మనతో ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి. గణేష్ గారు జై హింద్. జై హింద్. అంటే ఇప్పుడు నిన్నటి వరకు మనకి చాలా వరకు బీసీసీఐ చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. చాలా ఐపీఎల్ టీమ్స్ చెప్పింది మనకు అనేక భద్రత కలిగిన అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కావచ్చు, లేకపోతే మిగతా చెన్నై కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి భయం లేదు, మనం ఈ క్రికెట్ని కొనసాగించవచ్చు అనేది ఒక ప్రకటన అయితే చేశారు. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారండి. నిన్న మ్యాచ్ ఆపారంటే దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఎందుకంటే ధర్మశాల అనేది మనకి పాకిస్తాన్ బార్డర్కి చాలా దగ్గరగా ఉంది. జమ్మూ అండ్ పఠాన్ కోట్ లాంటి చోట్ల కూడా అక్కడ డ్రోన్ అటాక్ జరిగి అక్కడ దగ్గరలో ఉన్న సిటీస్లో. సో అందుకని ధర్మశాలలో మ్యాచ్ను అర్ధంతరంగా ఆపేశారు. మీరు అన్నట్టుగా ఈ రోజు లక్నోలో మ్యాచ్ జరగాల్సింది, రేపు హైదరాబాద్ లాంటి చోట్ల మ్యాచ్ జరగాల్సింది. ఇక్కడ మనకి అంత ప్రమాదం లేదు, పాకిస్తాన్ బార్డర్లో లేని ప్రాంతాలు లేదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దేశంలో ఇప్పుడున్న మూడు ఏంటంటే యుద్ధ వాతావరణం ఉంది. మనం ఐపీఎల్ జరుపుకుని సంబరాలు చేసుకునే పరిస్థితులు లేవు. మనందరం కూడా మన సైనిక బల ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న మన సైనికులకి అందరికీ మొరల్ బూస్టింగ్ గా మనం ఉండాలి తప్ప ఇప్పుడు మనం సంబరాలు చేసుకునే పరిస్థితులు లేదు. అదే కాకుండా సెక్యూరిటీ పరంగా చూసినా కూడా ఈ మ్యాచ్ కి కొన్ని వేల మంది, ఒక 20,000 30,000 మంది ప్రేక్షకులు వస్తారు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే కూడా మనకి చాలా ఇబ్బందికరమైన రిస్క్. అది ఆ రిస్క్ ఫ్యాక్టర్ కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకున్నారు. అంటే వాయిదా పడింది అంతే. రిమైనింగ్ ఇంకా 15 రోజుల టోర్నమెంట్ ఉంది. అది మరొక సందర్భంలో మరొక విండో ఏర్పాటు చేసి అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తారు. నిజంగా మీరు అన్నట్టు వెంకటేష్ గారు, నిన్న ధర్మశాలలో జరిగిన దాన్ని ఆ ఉద్రిక్తత చూస్తే, ఎందుకంటే అప్పటికప్పుడు ఉండే ఫ్లడ్ లైట్ అని ఆపారు, వాళ్ళందరినీ ఆ స్టేడియం అంతా ఖాళీ చేయించడం కోసం అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఒక ఫ్లడ్ లైట్ మాత్రమే వెలిగించి వాళ్ళందరినీ తీసుకెళ్ళడం నిజంగానే చాలా రిస్క్ అనిపించింది. కాకపోతే ఈరోజు బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూనే, అంటే ఎలాగా ప్రతి స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇలాంటి సమయాల్లో ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? అందరూ కూడా మనం ఏంటంటే మన సైనిక దళాలకి మనం పూర్తి సపోర్ట్ అందించాలి. ఇప్పుడు ఈ వార్ సిచ్యుయేషన్ లో ఎవరు కూడా, కొంతమంది క్రికెటర్లు కానీ రకరకాల ట్వీట్స్ చేయడం, శాంతి గురించి మాట్లాడడం అన్ని విన్నాం మనం. అలా కాదు, ఇప్పుడు వార్ టైంలో మిగతా అప్పుడు మీకు ఎన్ని వేరే ప్రత్యేక అభిప్రాయాలు ఉంటాయి. వార్ సిచ్యుయేషన్ లో అందరూ కూడా, ప్రతి ఒక్కరు, ప్రతి భారతీయుడు కూడా మన సైనిక దళాలకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ మొరల్ ని హైగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఇది అంటే మనకి అంటే ఒక నిజంగానే యుద్ధం కాని యుద్ధాన్ని మనం చూస్తున్నాం. అంటే ఒకవైపు తీవ్రవాదులను ప్రవేశపెడుతున్నారు, మన సామాన్యులు వాళ్ళు, అంటే ఇది అన్యాచురల్ ఏం కాదు, ఎక్స్పెక్టెడ్. ఇలా రావు గారు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లోన న్యూక్లియర్ కోసం, ఒక వెపన్స్ కోసం ఒక అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఏంటి అసలు నిజంగానే ఇప్పుడు హిరోషిమా నాగసాకిల పైన జరిగిన తర్వాత ప్రపంచం అంతా వణికిపోయింది. ఏదైతే అణుబాంబు అనే పేరు చెప్తేనే మనం భయపడే పరిస్థితులు వచ్చినాయి. పాకిస్తాను తరచూ ఆ హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఇలాంటి టైంలో మనం ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది? మన పాలసీ ప్రకారం అయితే మనం ఫస్ట్ వాడమని ఎప్పుడూ చెప్పేసేవాడిని. మనం ఫస్ట్ వాడే ప్రసక్తి లేదని చెప్పేశాం. ఎవరైనా వాడితే మాత్రం అప్పుడు ఆలోచిస్తామని చెప్పాం. పాకిస్తాన్ ఏమని చెప్పింది? 4 కారణాలు చెప్పిందండి. ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైనా అయితే, లేకపోతే కరాచీ పోర్టు ద్వారా ట్రేడ్ ఆగిపోతే, లేకపోతే పాకిస్తాన్ భూభాగం ఏదైనా సరే వేర్పాటు చేయాలనుకుంటే ఎవరైనా వచ్చి, లేకపోతే 4వది ఏంటంటే మాకు పాక్ ఆర్మీకి కానీ పాక్ భూభాగానికి కానీ అంటే చాలా లాసెస్ చేస్తే, ఈ 4 పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ వెపన్స్ వాడే అధికారం పాక్ ఆర్మీకి ఇస్తున్నామని వాళ్ళ పాలసీ డాక్యుమెంట్లో ఉందండి.
అంటే ఈ పాలసీస్ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారా, లేకపోతే ఎవరికి వాళ్ళు అంతర్జాతీయ సమాజం ఎవరికి వాళ్ళు సమాజం వాళ్ళు థింక్ ట్యాంక్స్ ఇవన్నీ ఆలోచించి నిర్ణయించుకుంటారు. వాళ్ళ గ్రాండ్ స్ట్రాటజీలో భాగం అండి ఇది. అంటే ఒకసారి ఇప్పుడు పాకిస్తాన్ కానీ న్యూక్లియర్ వెపన్ కానీ విడిచిపెట్టినట్టయితే ఎంత రేంజ్లో మనకి అటాక్స్ జరిగే అవకాశం ఉంటుందండి? అది ఎంతైనా ఉండొచ్చండి. గజనీ అయితే 1500 కిలోమీటర్లు ఉంది. మరి ఎలా మనం వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత మనం తర్వాత ఆలోచిస్తాం, మేము ఫస్ట్ మొదటగా ఉండం అనే ఒక ఆలోచన ఉంది. అదేనండి, అదే ఇప్పుడు మనం ఫస్ట్ వాడామనుకోండి, వాడు ఫస్ట్ వాడతానంటాడు. సో ఇద్దరు న్యూక్లియర్ వెపన్ తొందరగా వాడదు. మనం ఫస్ట్ ఇదేంటంటే యాక్చువల్గా న్యూక్లియర్ వెపన్స్ ఏంటంటే డెటరెన్స్ పర్పస్ అంటారండి. అవి వాడడానికి కాదు. అంటే అంటే కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మన ఇండియాలో లేడీస్ వాడే మంగళసూత్రం లాంటిది. అంటే లాస్ట్లో అమ్ముతాం అనమాట. అంటే ఇంకేది తినడానికి లేకపోతే అప్పుడే అమ్ముతాం. అర్థమైందండి రావు గారు? ఇప్పుడు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఉంది, కీలకమైన నిర్ణయం. అంటే చాలా వరకు మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు చూస్తుంటాం. ఆ మ్యాచ్లోనే విజయం సాధిస్తే ఒక యుద్ధాన్ని విజయం సాధించేట్టే కనిపిస్తుంది. మనకి బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చాలా వరకు దీనిపైన అనేక విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ని ఇప్పటివరకు అంటే వాయిదా వేశారు. నిన్నటి వరకు వాయిదా వేయాల్సిన అవసరం లేదు, దాన్ని పూర్తిగానే ఏదైతే సురక్షిత ప్రాంతాలు ఉన్నాయో కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు బీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? మా ప్రతినిధి శ్రవణ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, అంటే బీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని బీసీఐ ఇప్పుడు నిన్నటి వరకు బీసీసీఐ చెప్పింది ఏంటంటే దేశంలో అనేక ప్రాంతాలు మనకి సురక్షితంగా ఉన్నాయి, ధర్మశాలలో జరిగిన ఘటనని దాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు, మిగతా హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటి అనేక ప్రాంతాల్లో సురక్షితంగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి ఢిల్లీతో పాటు, అందుకని ఆ ప్రాంతాల్లో నిర్వహించవచ్చు అనుకుని చెప్పింది. ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? అంటే ఐపీఎల్ మ్యాచ్లు అనేది చాలా పెద్ద కార్యక్రమం చెప్పుకోవచ్చు. అంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మొత్తం పాలనా యంత్రాంగం అంటే పోలీస్కి సంబంధించినటువంటి వ్యవస్థ, మున్సిపల్ అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులు, ఆ పరిధిలో చాలా సెన్సిటివ్ అయితే ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ బందోబస్తు నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఐపీఎల్ మ్యాచ్ ఒక్కటి నిర్వహించాలంటే అన్ని వ్యవస్థలతో పాటు ఒక స్టేడియంలో దాదాపుగా 40,000కు పైగా జనాభా వచ్చి కూర్చొని మ్యాచ్ని వీక్షిస్తుంది. అంటే ఒక్కసారి అంత పెద్ద మొత్తంలో జనం ఒక్కసారిగా గుమ్మిగూడితే ఒకే చోట కూర్చుంటే అక్కడ వారు అంటే అక్కడ పాకిస్తాన్ దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది, మిసైల్స్ వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం 10 టీంలు ఉన్నాయి. ఈ 10 టీంలకు సంబంధించి ప్రతి టీంలో కూడా అంతర్జాతీయ దేశానికి సంబంధించినటువంటి ప్లేయర్లు కూడా భారతదేశానికి వచ్చారు. అంటే ధర్మశాలకు సంబంధించినటువంటి ఒక క్లియర్గా మనం ఒకటి గమనిస్తే ధర్మశాల సేఫ్ ప్లేస్గానే చెప్పుకున్నారు, కానీ అది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన బార్డరు. హిమాచల్ ప్రదేశ్ నుంచి పక్కనే పంజాబ్ ఉంటుంది. పంజాబ్ కూడా కొంత సెన్సిటివ్గా ప్రస్తుతం మనం గమనిస్తున్నాము. ఆర్మీ అధికారులు కూడా చాలా సెన్సిటివ్ ప్రాంతంగా గమనిస్తున్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మాత్రం ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇతర దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా సేఫ్గా పంపించాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉంది, బీసీసీఐ పైన ఉంది. సో అనుకోని ఘటనలు జరగక ముందే ఐపీఎల్ అంటే ప్రాణాలు అనేది చాలా ముఖ్యం కాబట్టి ఐపీఎల్ని ప్రస్తుతం నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు, కానీ మనకి బీసీసీఐ దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు ఐపీఎల్ని ప్రస్తుతం సస్పెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 10 టీంలు ఉన్నాయి. ఐపీఎల్లో మొత్తం దాదాపుగా 74 నుంచి 75 మ్యాచ్లు అవుతాయి. ఇప్పటి వరకు 58 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంకా మిగతా మ్యాచ్లు కూడా పూర్తి కావాల్సి ఉంది. నిన్న ధర్మశాలలో మనం చూసినాం, దాదాపుగా హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టీంని ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవ్వచ్చు అనేటువంటి సమాచారంతో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారంతో ఆర్మీ అధికారులు, లోకల్ పోలీస్ అధికారులు అందరూ కూడా కలిసి అక్కడ వెంటనే పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ చేయాలంటే మొత్తం లైట్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలని చెప్పారు. అక్కడ నుంచి మ్యాచ్ని క్యాన్సిల్ చేశారు. ఇవాళ అహ్మదాబాద్కి మ్యాచ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ అహ్మదాబాద్ కూడా అంటే గుజరాత్ కూడా పాకిస్తాన్కి బార్డర్ కాబట్టి రాబోయే రోజుల్లో ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కావచ్చుననే ఉద్దేశంతో ఐపీఎల్ ని పూర్తి స్థాయిలో అంటే ఇది మళ్ళీ అంటే ఈ ఉద్రిక్త బీసీసీఐ ఇవ్వాల్సి ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మళ్ళీ కొనసాగే అవకాశం ఉంటుందా ఇది?
అంటే బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ అనేది ప్రస్తుతం దీనిపైన చర్చిస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని లక్షల కోట్లకు సంబంధించినటువంటి అంశం ఐపీఎల్. సో ఒక్కొక్క ప్లేయర్ని కోట్లాది రూపాయలు పెట్టి వేచించి మరీ కొంటారు కాబట్టి ఆర్థికంగా కూడా ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఏమన్నా తర్వాత అంటే ఈ సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మ్యాచ్లు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందని కూడా చూడాల్సి ఉంది. దాని తర్వాత ఐపీఎల్ నిర్వహించాలంటే తదుపరి షెడ్యూల్ కూడా ఉండాల్సింది. అంటే నెక్స్ట్ కొన్ని సిరీస్ కూడా షెడ్యూల్ అయి ఉంటాయి. ఏ దేశం ఏ దేశంతో ఆడుతుంది, ఈ ఇండియా టీం వేరే దేశంకి వెళ్తుందా, వేరే దేశంకి సంబంధించినటువంటి టీం ఇండియాకి వచ్చి ఇంకా మ్యాచ్లు ఆడాల్సి ఉంది అనేటువంటి షెడ్యూల్ కూడా అన్ని చూసుకోవాల్సి ఉంది. అవన్నీ షెడ్యూల్ చూసుకున్న తర్వాత ఐపీఎల్ మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా, లేకపోతే సిచ్యువేషన్ ఎప్పటివరకు కంట్రోల్ వస్తుందో ఎవరు చెప్పలేం. కాబట్టి తదుపరి నిర్ణయం మాత్రం తర్వాత తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం అందరినీ కూడా ప్రాణాలతో వాళ్ళ ఏ విధంగా సేఫ్గా హైదరాబాద్ ఇండియాకు వచ్చారో వాళ్ళందరినీ కూడా మన సేఫ్గా వాళ్ళ దేశాలకు తరలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఐపీఎల్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. అంటే నిజంగానే బీసీఐ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఎందుకంటే ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిజంగా అంత సేఫ్గా ఉండే ప్రదేశాలు ఉన్నా సరే ఈ రోజున ఏదైతే ఒక యుద్ధం లాంటి వాతావరణం ఉందో అలాంటి పరిస్థితుల్లోన మనం ఆటలాడడం కావచ్చు, లేకపోతే మిగతా నిన్న ధర్మశాల జరిగినట్టు కానీ జరిగితే అక్కడ పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, మిగతా వ్యవస్థలకి ఎంత ఇబ్బంది ఉంటుంది, ప్రజలు ఎంత ఆందోళన చెందుతారు. కాబట్టి ఇందులో చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అయితే ఎప్పుడు కొనసాగిస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే బీసీఐ తదుపరి నిర్ణయం ఇచ్చే అవకాశం ఉంది. రావు గారు, ఒక్కసారి మనం ఇందులో కోసం నిజంగా బీసీఐ చాలా అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఎందుకంటే ఆ మూడు ఏదైతే ఒక మన దేశభక్తికి సంబంధించింది, మన దేశానికి రక్షణ సంబంధించిన దాంట్లో ఈ ఆటలు ఏంటి అనేది ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఇక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ మిజైల్ న్యూక్లియర్ దానికోసం మాట్లాడుకున్నాం. మన సైన్యం సంగతి ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మనకి ఆర్మీ వ్యవస్థ ఉందనేది మనకి ఇప్పటికే చెప్తూ ఉంటారు.